యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణాన్ని ఖండిస్తూ హిందూ సమాజం ఐక్యంగా గళం వినిపించింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ భువనగిరిలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. భువనగిరి వినాయక చౌరస్తా నుంచి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ర్యాలీగా వచ్చిన వారు నినాదాలతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందువులపై దాడులకు ప్రతి దాడిగా సమాధానం ఉంటుందని హితవు పలికారు. బంగ్లాదేశ్లో హింసకు గురవుతున్న హిందూ సమాజానికి భారతదేశ హిందూ సమాజం మొత్తం అండగా భరోసాగా నిలుస్తుందని కూడా తెలిపారు. ఇక రాజకీయాలు, కులాలు పక్కన పెట్టి హిందువులంతా ఒక్కటై మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. సరిహద్దు వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు త్రిపుర హిందువులు కాదు, మేము తెలంగాణ హిందువులం కూడా మా 1,20,00,000 మంది బంగ్లాదేశ్ హిందువులను కాపాడుకోవడానికి మేము సరిహద్దును దాటడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి బంగ్లాదేశ్ ఇస్లామిక్ మతోన్మాద శక్తులారా, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముందు పంటలు పండించుకొని తిండి తింటారో లేదా మీ ప్రాణాలు త్యాగం చేసుకుంటారో తెలుసుకోండి. లేదంటే ప్రపంచ పటంలో మార్పులు ఉంటాయి, బంగ్లాదేశ్ మ్యాప్ కూడా మారాల్సి వస్తుంది అని మేము విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నాం. హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరియు భువనగిరి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హిందువులు కనుక అసంఘటితంగా కనుక ఉంటే ఏమవుతుంది అన్నదానికి ఉదాహరణ బంగ్లాదేశ్లో హిందువులు అనేకంగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న ముస్లింలు హిందువులపై దాడులు చేస్తూ, హిందువులను హత్య చేస్తూ హిందూ స్త్రీల మాన ప్రాణాలు దోచుకుంటున్నారు. ఇదే ఉదాహరణ. భారతదేశంలో ఉన్న హిందువులారా మేల్కొనండి. కులాల పేరుతోటి, రాజకీయాల పేరుతోటి మనం కనుక విడదీయబడితే భవిష్యత్తులో మన పరిస్థితి కూడా ఇదే. కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి, ఏదైతే కులాలు ఉన్నాయో కులాలను పక్కన పెట్టి హిందువులమంతా సోదరం అనే భావంతో మనపై దాడికి వచ్చే ఏ కుక్కనైనా సరే తన్ని తరిమేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సెక్యులర్ అనే పదాన్ని వాడుతున్న హిందువులు ఎవరైతే ఉన్నారో, అన్ని మతాలు సమానమనే హిందువులు ఎవరైతే ఉన్నారో, మొదట దాడి కనుక జరిగితే మీ ఇంటి పైనే జరుగుతుంది. మొదట ఒక మానవ కనుక దోచుకోబడితే మీ ఇంటిలోనే దోచుకోబడుతుంది. కాబట్టి సెక్యులర్ పదాన్ని పక్కన పెట్టి హిందువులంతా ఏకమై సెక్యులరిజం అన్నదాన్ని పక్కన పెట్టి హిందువులు మాత్రమే అన్నదమ్ములుగా భావించి మన హిందువులపైకి దాడిలోకి వస్తున్న ఎవడైతే ఏ మతోన్మాద అయితే ఉందో అటువంటి మతోన్మాదని తన్ని తరిమేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కత్తి పడితే మనం కత్తి పెట్టాల్సిన అవసరం ఉంది. వాడు తలవారు పడితే మనం తలవారు పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ రోజైతే హిందువులు ఆయుధాలు వదిలేసారో అప్పటి నుంచే మన మీద దాడులేని మళ్ళీ ఆయుధాలు పట్టడం ప్రారంభిద్దాం. హిందువులపై దాడులకు వచ్చిన వాళ్ళు, హిందూ స్త్రీల మానవ ప్రాణాలు దోచుకునే వారు ఎవడొచ్చినా సరే వాళ్ళని ఖచ్చితంగా తన్ని తరిమేసి, అంతేకాకుండా ఈరోజు దేశంలో బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి, బర్మా సరిహద్దుల నుంచి ఎవరైతే మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఉన్నారో, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారో, స్థానికంగా ఉన్న వాళ్ళని తన్ని తరిమేయాల్సిన అవసరం కూడా మనకు ఉంది. ఇప్పటి నుంచి ఆ పనిలో కూడా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.